గత బీఆర్ఎస్ సర్కార్ విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని మండిపడ్డారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. విద్య గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అని విమర్శించారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను పాలక మండలిని కూడా నియమించలేదన్నారు. బీఆర్ఎస్ చేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు గౌరీ సతీష్. పార్టీ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు విద్య గురించి ఏనాడు పట్టించుకున్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు విద్య గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించుంటున్నట్టు ఉంటుంది. ఎందుకనంటే గతంలో 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు జరిగినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకోవాలి గౌరవ హరీష్ రావు గారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో కనీసం వీసీలను పాలక మండలిలను ఒక పర్యాయం వరకు భర్తీ చేయనటువంటి మీరు విద్య గురించి మాట్లాడితే ఇంతకంటే హీనమైనటువంటి రాజకీయ సంస్కృతి ఎక్కడైనా ఉంటుందా? మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి పరీక్ష నిర్వహించలేనటువంటి దుస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారం ఉన్నప్పుడు జరిగిందనేది